ఇక్కడ వ్యాపార సామర్థ్యం ఆ స్థాయిలో పెరగాలి. వ్యాపార సామర్థ్యం పెరగాలంటే కొనుగోలు శక్తి వినియోగదారుడి దగ్గర ఉండాలి. కొనుగోలు శక్తి వినియోగదారుడి దగ్గర ఉండాలంటే వినియోగదారుడికి సంపాదించే శక్తి ఉండాలి. సంపాదించే శక్తి ఎట్లా వస్తుంది? సంస్థలు పెడితే వస్తుంది. సంస్థలు ఎట్లా వస్తాయి? నీ ప్రోత్సాహాన్ని బట్టి వస్తాయి. మనకి ఆంధ్ర ఇవాళ మనం అమరావతిని బిగిన్ చేస్తే 70 ఏళ్లకు 80 ఏళ్లకు దాని బేస్డ్ సంపాదన వస్తుంది. బట్ విశాఖ బేస్డ్ సంపాదన ఆల్రెడీ మనం తీసుకుంటున్నాం ఇప్పుడు రాష్ట్రంలో. నాకు తెలుసు 10-15 ఏళ్లలో విశాఖ బేస్డ్ ఇన్కమ్ మీదనే ఆంధ్ర ఎకానమీ నడుస్తుంది. మన బడ్జెట్లో 30% అదే సప్లై చేస్తుంది. అది ఇంకొంచెం సీరియస్ ఎఫర్ట్ పెడితే 40 to 50% అది సప్లై చేస్తుంది. బట్ 50-40% వీ మస్ట్ థింక్ అబౌట్ ఇట్. గుర్తుపెట్టుకోవాలి. అది మిగతా 50% మనం సంపాదించాలి. ఎట్లాగా? మనం ఇవాల్టికి కూడా నోటితో మాటలు చెప్తున్నాం, నొసటితో వెక్కిరిస్తున్నాం. రాజకీయ గొడవలు వదిలేయాలి. పారిశ్రామికవేత్తలు ఆహ్వానించబడాలంటే వీళ్ళు చెప్తున్నారు. మన లోకేష్ గారు కూడా తమిళనాడు తరహాలు చూడండి, కర్ణాటక తరహాలు చూడండి అంటారు. ఎస్, అక్కడ ప్రతీకార రాజకీయాలు ఎంత దరిద్రంగా లేవే. ఒకళ్ళనొక్కళ్ళు బొక్కలో దోసేసుకోవాలని లేదే. ఒకళ్ళు పెట్టించిన పరిశ్రమలు ఇంకోళ్ళు చెడగొట్టాలని లేదే. ఒకళ్ళు పెట్టిన సంస్థల మీద ఇంకోళ్ళు విషయం నింపరే. అక్కడ మీరు చూడండి, కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఈవెన్ ఇప్పుడు తెలంగాణలో కానీ సంస్థల మీద గొడవలకు వెళ్తున్నారా? ఎవడన్నా సంస్థలు బదనాం చేస్తున్నారు మీడియాల ద్వారా. కేసీఆర్ కాళేశ్వరం తిన్నారు.